2024లో జరిగిన టెట్ పేపర్ 2 సోషల్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన పేపర్ని చూద్దాం. మనకి టెట్లో 150 మార్కులకు గాను 30 మార్కులు సైకాలజీ, 30 మార్కులు తెలుగు, 30 మార్కులు ఇంగ్లీషు ఉంటాయి. మరి మిగిలిన 60 మార్కులకు గాను 48 మార్కులు కంటెంట్ ఉంటుంది. అంటే ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్టు. మనం సోషల్ చెప్తున్నాం కాబట్టి సోషల్ కంటెంట్ 48 మార్కులు, మెథడాలజీ వచ్చి 12 మార్కులు, కలిపి 60 మార్కులకు గాను ఉంటుంది. ఇప్పుడు మనం సోషల్ కంటెంట్ మరియు మెథడాలజీ రెండింటినీ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారతదేశంలో అగ్నిపర్వత మూలానికి చెందిన అతి ప్రాచీన పీఠభూమి అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 దక్కన్ పీఠభూమి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మొదటిసారిగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడిన ప్రణాళిక. పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అందులోని విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడిన ప్రణాళిక గురించి అడిగారు. ఆన్సర్ వచ్చేసి 1 ఫ్రెండ్స్, 10వ పంచవర్ష ప్రణాళిక ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఈ పక్షి చనిపోయిన జంతువులను తినడం ద్వారా పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. ఆప్షన్ 4 ఫ్రెండ్స్, రాబందు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, వేసవి కాలంలో ఉత్తర మైదానంలో వీచే పవనాలు. ఆప్షన్ 2 ఫ్రెండ్స్, లూ పవనాలు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తర మైదానంలోని పురాతన ఒండ్రుమట్టి ఫ్రెండ్స్, ఉత్తర మైదానంలోని. ఆప్షన్ 1 బంగర్ ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చి. నెక్స్ట్ క్వశ్చన్, హివారే బజారు ఎక్కడ కలదు? హివారే బజార్ ఏ రాష్ట్రంలో కలదని ఫ్రెండ్స్. ఆప్షన్ 2 మహారాష్ట్ర ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, శీతోష్ణ స్థితిని ప్రభావం చేసే అంశాలలో లేనిది. ఆప్షన్ 3 ఆన్సర్ ఫ్రెండ్స్, వర్షపాతం. నెక్స్ట్ క్వశ్చన్, సున్నపరాయి, మైకా, జిప్సం అనేవి వరుసగా చూడండి. ఆప్షన్ 2 ఫ్రెండ్స్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్, అలోహ ఖనిజాలు. నెక్స్ట్ క్వశ్చన్, మోటారు వాహనాలు నడపడానికి కనీస వయోపరిమితి. ఆప్షన్ 2 ఫ్రెండ్స్ 18 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, వస్తు పంపిణీ గొలుసును సరిగా సూచించేది. ఆప్షన్ 4 ఫ్రెండ్స్ ఆన్సర్, ఉత్పత్తిదారుడు మరియు టోకు వర్తకుడు, చిల్లర వర్తకుడు నుంచి వినియోగదారుడు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ వ్యవసాయంలో ఆహార ఉత్పత్తికి, పశువుల మేతకు, పశు పెంపకానికి భూమిని ఉపయోగిస్తారు. ఆప్షన్ 1 ఫ్రెండ్స్ మిశ్రమ వ్యవసాయం ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చి. టిస్కో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీని ప్రారంభించిన సంవత్సరం. ఆప్షన్ 2 ఫ్రెండ్స్ 1907 ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, జనాభా మార్పుకు ఇది ప్రధాన ప్రక్రియ కాదు. ఆప్షన్ 3 విపత్తులు ఫ్రెండ్స్, ఆన్సర్ వచ్చి. దేశాలను వర్గీకరించడానికి ప్రపంచ బ్యాంకు ఉపయోగించే సూచిక. ఆప్షన్ 3 ఫ్రెండ్స్ తలసరి ఆదాయం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో విమానాశ్రయ నగరం కానిది. ఆప్షన్ 2 ఆన్సర్ విజయవాడ. నెక్స్ట్ క్వశ్చన్, అంత్యోదయ అన్న యోజన పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు. ఆప్షన్ 3 ఆన్సర్ 2000. నెక్స్ట్ క్వశ్చన్, పేదరికాన్ని కొలవడానికి ఉపయోగించే సామాజిక సూచిక కానిది. ఆప్షన్ 2 ఆచార సాంప్రదాయాలు, ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దేశం కంటే ఎక్కువ దేశాలలో ఉత్పత్తి నియంత్రించే సంస్థ. ఆప్షన్ 3 బహుళజాతి సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, స్థిర లేక భౌతిక పెట్టుబడి అనేది. ఆప్షన్ 3 ఆన్సర్ యంత్రాలపై వ్యయం. నెక్స్ట్ క్వశ్చన్, హరప్పా ప్రజలు పశుపతిని మరియు వీరిని పూజించేవారు.
ఆప్షన్ 1 పశుపతితో పాటు అమ్మతల్లిని కూడా పూజించేవారు. నెక్స్ట్ క్వశ్చన్, మోటుపల్లి శాసనాన్ని జారీ చేసిన వారు? గణపతి దేవుడు. ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరికి మార్చిన వారు? ఆప్షన్ 2 మహమ్మద్ బిన్ తుగ్లక్. ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో మొట్టమొదటి గవర్నర్ జనరల్? ఆప్షన్ 3 వారన్ హేస్టింగ్ ఫ్రెండ్స్. ఆన్సర్. రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ స్థాపించిన సంవత్సరం? ఆప్షన్ 1 ఆన్సర్ వచ్చి 1901 ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, స్వతంత్ర అనంతరం రాష్ట్రాల పునర్విభజన దీని ఆధారంగా జరిగింది? స్వతంత్ర అనంతరం ఫ్రెండ్స్, స్వతంత్రం తర్వాత ఆ రాష్ట్రంలో మాట్లాడే భాష? ఆన్సర్ వచ్చి 3 ఫ్రెండ్స్, భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, సంబూరు జాతీయ ఉద్యమం కల దేశం? సంబూరు. ఆప్షన్ 3 ఆన్సర్ కెన్యా. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ సభ ఏర్పడిన సంవత్సరం? ఆప్షన్ 2 1946. నెక్స్ట్ క్వశ్చన్, త్రైపాక్షిక కూటమిలో సభ్య దేశం కానిది? ఆప్షన్ 3 ఫ్రాన్స్. ఆన్సర్ ఫ్రెండ్స్. ఈ కింది వారిలో పర్యావరణవేత్త? కెన్ షారోవివా. ఆప్షన్ 2. అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ కలదు? అంతర్జాతీయ న్యాయస్థానం ద హేగ్ నగరంలో కలదు. ఆప్షన్ 1 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, టబాగా ఉద్యమం ప్రారంభమైన రాష్ట్రం? ఆప్షన్ 3 పశ్చిమ బెంగాల్. ఆన్సర్ వచ్చి. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి పంచవర్ష ప్రణాళిక కేంద్రీకరించిన అంశం? ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 ఫ్రెండ్స్ వ్యవసాయం. నెక్స్ట్ క్వశ్చన్, గులాంగిరి అనే పుస్తకం రాసిన వారు? ఆన్సర్ వచ్చి జ్యోతిరావు పూలే. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఔషధ ప్రయోజనాల కొరకు ఆదివాసీలు ఉపయోగించే వృక్షజాతుల సంఖ్య? ఆన్సర్ వచ్చి 8,000 ఫ్రెండ్స్. ఆప్షన్ 2 ఆన్సర్. ఈ నిబంధన ద్వారా అంటరానితనం నిషేధించబడినది? నిబంధన మీన్స్ ఆర్టికల్. ఆప్షన్ 2 ఆర్టికల్ 17 ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగ సభకు ప్రాతినిధ్యం వహించిన షెడ్యూల్ కులాలకు చెందిన సభ్యులు? ఆప్షన్ 2 ఆన్సర్ ఫ్రెండ్స్ 26 మంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో స్వతంత్రపు హక్కుకు చెందినది? చెందనది. ఆప్షన్ 3 ఏ మతాన్నైనా ఆచరించే హక్కు. ఆన్సర్. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ప్రాథమిక హక్కులో చేర్చారు? ఆప్షన్ 4 86వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, గ్లాస్నోస్ట్ అనేది? ఆప్షన్ 3 ఆన్సర్ గోర్బచేవ్ సంస్కరణ. నెక్స్ట్ క్వశ్చన్, 1977 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష కూటమి నినాదం? ఆప్షన్ 3 ఆన్సర్ దున్నేవాడిదే భూమి. నెక్స్ట్ క్వశ్చన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ వయసు? ఆప్షన్ 2 62 సంవత్సరాలు. ఆన్సర్ వచ్చి 4 ఈశాన్య రాష్ట్రాలను కలిపి ఉమ్మడి హైకోర్టు ఇచ్చట కలదు? ఆప్షన్ 3 గౌహతి ఫ్రెండ్స్. ఈ 4 స్టేట్స్ వచ్చి 1 అస్సాం, 2 అరుణాచల్ ప్రదేశ్, 3 నాగాల్యాండ్, 4 వచ్చి మిజోరాం. ఈ 4 స్టేట్స్కి హైకోర్టు వచ్చేసి అస్సాంలో గౌహతిలో కలదు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, అర్బన్ వాటర్ కమిషన్ ప్రకారం పట్టణ ప్రాంతంలో ప్రతి వ్యక్తికి రోజుకి అవసరమైన నీరు ఎన్ని లీటర్లు? ఆప్షన్ 1 ఆన్సర్ ఫ్రెండ్స్ 135.
లేటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, పత్తిని మొదటిసారిగా పండించిన వారు? ఆప్షన్ 2 ఆన్సర్ సింధు ప్రజలు. నెక్స్ట్ క్వశ్చన్, భారత సనాతన ధర్మంలో వీరిని గొప్ప మత సంస్కర్తగా భావిస్తారు? ఆప్షన్ 2 ఆది శంకరాచార్యులు. ఆన్సర్ వచ్చి. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి నదీ తీరంలో ఉన్న మహాజనపదం? ఆప్షన్ 3 ఆన్సర్ ఫ్రెండ్స్ అస్మక రాజ్యం అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సాంచీ స్తూపం ఇక్కడ కలదు? ఆప్షన్ 2 ఆన్సర్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక సరళీకరణ ప్రారంభమైన సంవత్సరం? ఆప్షన్ 2 ఆన్సర్ 1991. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక చలనాత్మక రంగంపై కృషి చేసిన వారు? ఆప్షన్ 3 ఆన్సర్ ఎలిజబెత్ సింప్సన్, ఆర్హెచ్ దేవ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ విషయంలో ఉపాధ్యాయుడు విద్యార్థిని ప్రోత్సహించకూడదు? ఆప్షన్ 2 ఆన్సర్ ఆధారపడే స్వభావము. నెక్స్ట్ క్వశ్చన్, బోధనా స్థాయిల వారీగా వర్గీకరణ చేసి బోధించాలి అని సూచించిన వారు? బోధనలో స్థాయిల వారీగా వర్గీకరణ చేసి బోధించాలని సూచించిన వారు? ఆప్షన్ 3 ఆన్సర్ ఎన్సిఎఫ్ 2005. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర అధ్యయనంలో తర్వాత వచ్చే ఫలితాలు? ఆప్షన్ 1 ఆన్సర్ విలువలు. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక శాస్త్ర అధ్యయనంలో భాగంగా ఆర్థిక శాస్త్రాన్ని చేర్చాలని సిఫార్సు చేసిన కమిటీ? ఆప్షన్ 2 ఆన్సర్ ఈశ్వర్భాయ్ పటేల్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, జాన్ డూయి ప్రకారం సమస్య పరిష్కార పద్ధతిలోని ముఖ్యమైన సోపానాలు? ఆప్షన్ 2 ఆన్సర్ రూదర్ఫర్డ్ మరియు అల్లూరి సీతారామరాజు సంభాషణను విద్యార్థుల తరగతి గదిలో అభినయించి చూపడం అనేది ఈ బోధనా వ్యూహం కిందకు వస్తుంది. ఆప్షన్ 3 ఆన్సర్ పాత్ర పోషణ. నెక్స్ట్ క్వశ్చన్, వనరుల పద్ధతిని మొదటగా ఈ దేశంలో ప్రవేశపెట్టారు? ఆప్షన్ 1 ఆన్సర్ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, ఆనాటి రాజులు ఉపయోగించిన ఆభరణాలు, పురాతన భవనాలు, నాణాలు, శాసనాలు అన్నీ ఈ కోవకు చెందినవి? ఆప్షన్ 2 చారిత్రక ప్రాధాన్యత గల వస్తువులు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వానిలో అతి సనాతనమైన మూల్యాంకన పద్ధతి? ఆప్షన్ 4 ఆన్సర్ మౌఖిక పరీక్షలు. నెక్స్ట్ క్వశ్చన్, చారిత్రక బోధనా పద్ధతిలోని రకాలు? ఆప్షన్ 3 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచించిన వారు ఎవరు? ఆప్షన్ 2 ఆన్సర్ రాల్ఫ్ టైలర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.